ఆ ధరణికి సంబంధించిన చట్టంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని చేర్చని కారణంగా ఆన్లైన్ లో ఆనాడు ఏవైతే సుమారు 9 లక్షల చిల్లర అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష, దానికి సంబంధించిన దాంట్లో ఆ రైతుల దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే యాక్సెప్ట్ చేస్తామని విధి విధానాల్లో నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. వేలాది మంది రైతుల సూచనలు సలహాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గానే జీవో నెంబర్ 76 ప్రకారం దీన్ని ఏదైతే అఫిడవిట్ అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి కొనిన వాళ్ళు అని చెప్పామో దాన్ని సవరించే అంశాన్ని ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రజలకి ఎవరైతే ఇబ్బందులు పడుతున్న రైతన్నలకి స్పష్టంగా మేలు జరిగే విధంగా ఈ జీవోని తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు ఎవరైతే గతంలో అమ్ముకున్న వాళ్ళు, గతంలో కొనుక్కున్న వాళ్ళు, ఆ అమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన అఫిడవిట్ ఇప్పుడు అవసరం లేదు అధ్యక్ష. అవసరం లేకుండానే ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరి పేరుతో అయితే ఈ సాదా బైనామాని ఇంప్లిమెంటేషన్ చేయమని అప్పీల్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించినదే అఫిడవిట్ అడుగుతున్నాం అధ్యక్ష. కొనుక్కున్న వాళ్లే అఫిడవిట్ ఇది కరెక్ట్ కాకపోతే భవిష్యత్తులో ఏ రకమైన తప్పు అని ప్రూవ్ అయితే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కోసము ఇతరత్ర ఫ్రాడ్ జరగకుండా ఉండటం కోసం కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచే ఈ అఫిడవిట్ అడగటం జరుగుతుంది. ఎవరైతే అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి ఈ జీవో ద్వారా అఫిడవిట్ ఇప్పటి నుంచి అడగదని కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. ఈ 9 లక్షల అప్లికేషన్లు చిల్లర ఏవైతే ఆన్లైన్ లో ఉన్నాయో అందుట్లో రీజనబుల్ గా ఉన్న అప్లికేషన్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారు అధ్యక్ష. వీలైనంత తొందరలో వాటిని యాజ్ పర్ సిస్టమ్ లో పరిష్కరించడం జరుగుద్దని కూడా సభ్యులకు తెలియజేసుకుంటున్న అధ్యక్ష.